ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, అనగా ఆత్మలక్ష్యముతో జీవించేటువంటి వాడు, జగత్ లక్ష్యాన్ని విస్మరించేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని. కనుకని స్థితప్రజ్ఞుడు అనగా సర్వసంగ పరిత్యాగి అయి అన్నింటినీ త్యజించి ఎక్కడో అరణ్యమును చేరటం కాదు. నీవు అన్ని పనులు చేయి, నీ జగత్ సంబంధమైనటువంటి వృత్తుల్లో నీవు ఉండు, కానీ లక్ష్యమును ఆత్మలక్ష్యమునందు ఉంచుకో. అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు. आत्मा में विश्वास रखने वाले और जगत को विस्मृत करने वाले को ही स्थित प्रज्ञ कहते हैं। सब कुछ का परित्याग कर जंगल को जाने वाला स्थित प्रज्ञ नहीं है। तुम सब काम करते रहो, जगत संबंधी अपने पेशे में डटे रहो, परंतु आत्मा को लक्ष्य में रखो। परंतु यहाँ तुरंत शंका उत्पन्न होती है कि ऐसे लोगों को कर्म करने की आवश्यकता ही क्या है। మేము జ్ఞానులము కదా, స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు. అజ్ఞానులను ఉద్ధరించి ప్రకాశములో ప్రవేశింపచేయడానికి స్థితప్రజ్ఞులైనటువంటి జ్ఞానులు వీరు ఆదర్శప్రాయాలుగా ఉంటుండాలి. వారి కర్మలతో ఎట్టి ఫలము లేకపోయినప్పటికీ, ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారి ఈ కర్మలలో ప్రవేశించాలి. हम ज्ञानी हैं, स्थित प्रज्ञ हैं, ऐसा मानकर निश्चेष्ट रहने पर अज्ञानियों का उद्धार संभव नहीं है। अज्ञानियों का उद्धार कर उन्हें प्रकाश के मार्ग में प्रवेश कराने के संदर्भ में स्थित प्रज्ञ और ज्ञानियों को आदर्श पूर्ण ढंग से रहना चाहिए। उनके कर्मों का कोई फल न होने पर भी, किसी संबंध के न होने पर भी अज्ञानियों का उत्थान करने के लिए उन्हें कर्मों में प्रविष्ट होना चाहिए। కనుకనే అర్జున, నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా. నీవు కృష్ణుడికి సన్నిహిత సంబంధుడవు, ఆప్తుడవు, బంధువులవు, బావవు. ఇన్ని రకములైనటువంటి సంబంధ బాంధవ్యంతో కూడినటువంటి నిన్ను ఆదర్శప్రాయుడిగా నేను ఈ జగత్తును నిరూపించాలి. ఇట్టి అంతరాత్మను హృదయం నందుంచుకునే కృష్ణుడు నిమిత్త మాత్రం భవసవ్య సాచి అన్నాడు. నిన్ను నిమిత్తంగా తీసుకొని నేను ఈ జగత్తు లోపల కొన్ని రకములైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించడానికి, ప్రవేశపెట్టడానికి నేను పూనుకున్నానన్నాడు. श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम्हें आदर्श पूर्ण बनना चाहिए। तुम श्री कृष्ण के निकट बंधु हो, अत्यंत आत्मीय हो, जीजा हो। इतने प्रकार के संबंध होने के कारण इस संसार के समक्ष एक आदर्श पूर्ण व्यक्ति के रूप में तुम्हें प्रस्तुत करना चाहता हूं।
इसीलिए श्री कृष्ण ने कहा, निमित्त मात्रम भव सव्यसाची। तुम्हें एक निमित्त बनाकर इस संसार को आत्म तत्व का उपदेश देने के लिए मैंने निश्चय किया है। కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివే. తనకు ఇట్టి బోధ వల్ల కానీ, ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ తనకు వచ్చేటువంటి లాభం కానీ, కలిగేటువంటి నష్టం కానీ ఏమాత్రము లేదు. దైవం ఏ అవతారం నందైనప్పటికీ స్వార్థరహితమై పరార్థమైనటువంటి యొక్క తత్వమునందు ప్రవేశించుతాడు. సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు, అట్టి దైవత్వాన్ని గుర్తించలేరు. श्री कृष्ण के सारे उपदेश लोक में आदर्श स्थापित करने, लोक कल्याण के निमित्त और आत्मज्ञान प्रदान करने के लिए ही हैं। ऐसे उपदेशों और उद्बोधनों से श्री कृष्ण को होने वाले लाभ या हानि कुछ नहीं है। किसी भी अवतार धारण के समय ईश्वर स्वार्थ रहित भावना से परार्थ की ही अपेक्षा करते हैं। सामान्य मानव उसे समझ नहीं पाते हैं, वे उस दैवत्व को पहचान नहीं पाते हैं। అందుకోసమని కృష్ణుడు కూడాను చెప్పాడు, అర్జున, ఏదో నీకు రథసారథినై నేను నిలుచుకొని నీకు రథం నడపటం అనేటువంటిది నాకు చాలా ఉత్సాహము ఉల్లాసంగా ఉంటుంది. నేను ఈ పనికి రాలేదు. అర్జున, నీ గుర్రమ్ములతో ఉన్నట్టు పనికి నేనేటికి, నా ఇంటిలో లేవే గుర్రమ్ములు కనుక నాకు ఆ గుర్రాలు లేక, రథము లేక, ఏదో నీ రథాన్ని నీ గుర్రాన్ని తోలాలనే ఉద్దేశంతో వచ్చినట్టుగా నువ్వు భావిస్తున్నావు. నేను ఉన్నటువంటిది 6 అడుగుల వ్యక్తిని కాదు. నీకు దేహాత్మ భావన అనేటువంటిది దేహములో బాగా రక్తంలో చేరిపోయి ఉంటుండాలి. నీకు ఈ దేహాత్మ భావన దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమై నేను ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు. इसीलिए श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम्हारा रथ हाँकने के उत्साह और उल्लास भावनाओं से मैं नहीं आया हूं। तुम ऐसा मान रहे हो कि मेरे पास रथ और घोड़े नहीं हैं। मैं मात्र 6 फुट का नहीं हूं। देहात्म भावना तुम्हारे शरीर और रक्त में पूरी तरह समा चुकी है। इसे दूर कर परमात्म भावना से तुम्हें भरने के लिए मैं इतना नाटक रच रहा हूं। ఎవరితో కూడాను ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని యందు ఉండదు. కనుక ఎప్పుడు చూచినా కూడాను అర్జునుడు బావా 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 అని ఈ బావమరుదుల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు. ఒకానొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున, నిరంతరము నన్ను బావా 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 అనుకుంటున్నావు. ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు. లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. కానీ ఈ పొగుడుతలో భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. ఏదో ఒక ఆఫీసర్నో ఒక అధికారనో వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు యందు ఈ పొగడింపులు ఉండవచ్చు. व्यर्थ में किसी से प्रशंसा करवाना ईश्वर का स्वभाव नहीं है। अर्जुन हमेशा जीजा 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 कहते हुए जीजा साले के संबंध की ही भावना किया करते थे। एक बार यमुना के तट पर रेत के ढेरों पर श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम सदा मुझे जीजा जीजा कहकर पुकार रहे हो। बिना किसी संबंध के मुझे इस प्रकार बुलवाना पसंद नहीं है। संसार में लोग अनेक प्रकार से ईश्वर का वर्णन करते हैं, प्रशंसा करते हैं। ऐसी प्रशंसाओं को ईश्वर कदापि स्वीकार नहीं करते हैं। किसी अफसर या अधिकारी की प्रशंसा करने पर कोई लाभ प्राप्त किया जा सकता है, కానీ కారణం లేని పొగడుతలు, అర్థం లేనిటువంటి పొగడుతలు కేవలం పన్నీరు వంటివి మాత్రమే అని చెప్పాడు. పన్నీరును వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు. వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు. ఏది సత్యమైనటో అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు. ऐसी अकारण प्रशंसाएं और अर्थहीन प्रशंसाएं गुलाब जल के समान हैं। गुलाब जल मात्र सूंघने के लिए है, उसे पीना नहीं चाहिए। उनकी प्रशंसाओं को तुम सुन तो सकते हो, परंतु हृदय में
जगह नहीं देनी चाहिए। जो सत्य होता है ईश्वर उसे ही हृदय से स्वीकारते हैं। అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదం తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు. నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు. కనుక నీకు నిజంగా నేను బావగానే చేసుకొని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు. ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు. కట్టకడపటికి ఈ పెళ్లి సమయంలో కూడా బలరాముడు లేడు. తాను అరణ్యవాసం బయలుదేరాడు. అప్పటి నుంచి కూడా కృష్ణుని పైన కూడా బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు. श्री कृष्ण ने कहा, तुमसे इस जीजा के संबोधन को दूर करना मुझे भी पसंद नहीं है। तुम मुझे जीजा जीजा कहना नहीं छोड़ते हो, इसलिए यथार्थ में तुम्हें जीजा बनाकर मैं आनंदित होऊंगा। इसके बाद ही उन्होंने अर्जुन के साथ सुभद्रा का विवाह किया। सुभद्रा का अर्जुन को देना बलराम को पसंद नहीं था। विवाह के समय बलराम वहाँ नहीं थे, वे वनवास के लिए चले गए। तब से बलराम श्री कृष्ण को कोसते ही रहे। అనగా కృష్ణుడి యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించేయాలి. ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు. ఏది తలుస్తాడో అది చెప్పాలి, ఏది చెప్పునో అది చెయ్యాలి. కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి యొక్క నిజతత్వమే దైవత్వం. కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు. वचन के साथ कर्म करना श्री कृष्ण का स्वभाव है। श्री कृष्ण ने कहा, यही मानव का स्वभाव है। जो विचार करता है वही कहना चाहिए, जो कहता है वही करना चाहिए। मन, वाक और कर्म की एकता ही दैवत्व है। इसीलिए द प्रॉपर स्टडी ऑफ मैनकाइंड इज मैन कहा गया है। यही सच्ची मानवता है। కనుకనే ఈనాడు యుద్ధ భూమి యందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడిగా గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశం చేసుకున్నటువంటి వాడి గుడాకేశునిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించడానికి వీలు కాదన్నాడు. इसीलिए श्री कृष्ण ने कहा, तुम्हें युद्ध भूमि में स्थित प्रज्ञ के रूप में इंद्रिय नियंत्रण कर चुकने वाले और गुडाकेश के रूप में निरूपित करने के बाद दूसरों को उपदेश देना है। तब तक दूसरों को उपदेश देना संभव नहीं है। మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో. నేను దేహస్వరూపుణ్ణి కాదు, నీవు దేహస్వరూపుడు కాదు, నీవు నేను దేహిని. కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు. अज्ञान से भरे अर्जुन के हृदय को विशुद्ध बनाकर ईश्वर की शरण लेने का उपदेश देते हुए श्री कृष्ण ने कहा, सबसे पहले तुम मेरे तत्व से अवगत हो। मैं देह स्वरूप नहीं हूं, तुम देह स्वरूप नहीं हो। तुम देही ही हो, मैं देही ही हूं। देही को सही ढंग से पहचानने पर देह भ्रांति बिल्कुल नहीं होगी। దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది, దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు. కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనిత్యం అసుఖం లోకం మిమ ప్రాప్య భజస్వమాం. కనుకనే ఇది అనిత్యము అసుఖమైనటువంటిది కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు. देह क्षणिक है, क्षुद्र है, देही सत्य है, नित्य है। तुम धारण किए जाने वाली वस्तु नहीं हो, तुम धारण करने वाले हो। अतः देहो देवालय प्रोक्तो जीवो देवः सनातनः अनित्यम असुखम लोकम मिम प्राप्य भजस्व माम। यह अनित्य है, यह असुख है। अतः ईश्वर जो नित्य एवं सत्य हैं उन्हीं का आश्रय ग्रहण करो। ఎవరిని ఆశ్రయించుకోవడం ప్రయోజనం లేదు. ఇవన్నీ మార్పు చెందినటువంటివి. ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆరో గుణం ఒక్క దైవం ఒక్కడే.
అతనే ఆరని దీపము. ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు. అదే పరంజ్యోతి, అదే జీవన జ్యోతి, అదే అఖండ జ్యోతి, అదే అద్వైత జ్యోతి. కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు. किसी का आश्रय ग्रहण करने से कोई प्रयोजन नहीं है. ये सब परिवर्तनशील हैं. एकमात्र अपरिवर्तनशील छठा गुण ईश्वर ही हैं. वही कभी न बुझने वाले दीपक हैं. उसी दीपक का आश्रय ग्रहण करो. वही परम ज्योति हैं. वही जीवन ज्योति हैं. वही अखंड ज्योति हैं. वही अद्वैत ज्योति हैं. अतः उन्हीं का आश्रय ग्रहण करो. Love is my form, truth is my breath, bliss is my food. Love is my form, truth is my bread, bliss is my food. Love is my form, truth is my breath, bliss is my food. Love is my form, truth is my bread, bliss is my food. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. No reason for love, no reason for love, no birth, no death. No season for love, no reason for love, no birth, no death. Prema Satya Ananda, Shanti Satya Ananda. Prema Satya Ananda, Shanti Satya Ananda. Prema Satya Ananda, Shanti Dharma Ananda. Prema Satya Ananda, Shanti Dharma Ananda. Shirdi Sai Patti Baba Jai Jai. Shirdi Sai Patti Baba Jai Jai. Shirdi Sai Patti Sai Prema Sai Jai Jai. Shirdi Sai Patti Sai Prema Sai Jai Jai. Love is my form, truth is my breath, peace is my food. Love is my form, truth is my bread, bliss is my food. Love is my form, truth is my breath, peace is my food. Love is my form, truth is my bread, bliss is my food. Love is my form, truth is my breath, peace is my food. Love is my form, truth is my bread, bliss is my food. Love is my form, truth is my bread, bliss is my food. Love is my form, truth is my bread, bliss is my food. Love is my form, Truth is my bread, bliss is my food. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना. इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं. आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा. अपने सुझावों को हम तक जरूर भेजें. हमारा व्हाट्सएप नंबर है 9393258258.
93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश, हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी, हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।